కార్మికుల చట్టాల్లాగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకంటూ ఒక చట్టం తీసుకురావాలని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులందరూ ఉద్యమం చేయకపోతే అన్యాయంగా నాశనం అయిపోతారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి క్వాంటమ్ అని ఇట్లాగొచ్చేసి ఉద్యోగాలు పోతా ఉంటే ఎట్లాగా? ఇప్పుడు ఒక కార్మికుడిని ఆఫీస్‌లోంచి ఉద్యోగంలో తీసేయాలంటే 2 నెలల జీతం ఇచ్చి పంపించాలి. లేదా 45 రోజులు జీతం ఇచ్చి పంపించాల. అట్లాగే దానికి కారణాలు కరెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక ప్రైవేట్ కంపెనీలో ఈఎస్ఐ, పీఎఫ్ వచ్చేటటువంటి ఉద్యోగిని తీసేయడానికి బోలెడు ఫార్ములా ఉంది. ఆ ఉద్యోగి గనక తన తప్పు లేదని కోర్టులో లేబర్ కోర్ట్‌లో నిరూపించుకుంటే గనక సదరు సంస్థ లేదు మాకు అతనొద్దు అంటే గనక టోటల్‌గా అతని జీవితంలో ఎన్ని సంవత్సరాల పాటు అవకాశం ఉందో ఇంకా ఉద్యోగం చేయడానికి అందులో 45 డేస్ అనినా ఆ లెక్క కట్టి డబ్బులు ఇప్పిస్తారు. ఇక్కడొచ్చేటప్పటికి అట్లాంటిది లేదు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పాపం రాత్రి పగలు వాళ్ళు కష్టపడి చదువుకుని ఆ స్థితికొచ్చారు. వాళ్ళని అకస్మాత్తుగా పింక్ స్లిప్ అంటారు. ఉద్యోగం తీసి అవతల పడేస్తారు. ఖచ్చితంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఎవడు పెడుతున్నా సరే, ఎవడు నడపాలనుకున్నా సరే, ఉద్యోగం నుంచి తొలగించాలనుకున్నప్పుడు 6 నెలల జీతం మినిమమ్ ఇవ్వాలా? 6 నెలల జీతం. అలాగే ఏడాది పాటు ఇంకొక 6 నెలల పాటు 50% సాలరీ ఇవ్వాలి. ఆ మొత్తం ఒకేసారి ఇచ్చేసి పంపించినా పర్లా. లేదంటే గనక నెల నెల జీతంతో పాటు అట్లా వేసినా పర్లేదు ఉద్యోగం తీసేసిన తర్వాతనైనా సరే. ఈలోపు వాళ్ళు ఇంకో ఉద్యోగం ఎతుక్కోగలుగుతారు. లేకపోతే ఉన్నట్టుండి నడి రోడ్డు మీద నిలబెడితే ఆళ్ళ బ్రతుకులేంటి? దాంతోనే కదా మానసికంగా నలిగిపోతుంది. నిన్నటిదాకా దర్జాగా ఉన్నోడు ఒక్కసారిగా అకస్మాత్తుగా ఎక్కడ బతకాలో తెలీదు. ఆళ్ళ ఈఎంఐలు ఏమైపోతాయో తెలీదు. ఆళ్ళ జీవితాలు ఏమైతాయో తెలీదు. ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్నది మానసికంగా కృషించిపోయేటటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల వల్ల కోట్ల రూపాయల పన్నులొస్తున్నాయి. ఆ పన్నులని ప్రజలకు ఖర్చు పెడుతున్నాయి ప్రభుత్వాలు. అంత సంపాదిస్తున్నప్పుడు ఆళ్ళ భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం లేదా? సదరు సంస్థల కార్పొరేట్ యాజమాన్యాలు ఒత్తిడికి లొంగిపోవాలా? ఒకసారి సీరియస్‌గా ఆలోచించాల్సిన సందర్భం. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లందరూ ఒక అప్లికేషన్ పెట్టండి. ఏది ఆన్‌లైన్‌లోనే మీకు చేతొచ్చు కదా! నిర్మలా సీతారామన్‌ని, నరేంద్ర మోడీని, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిని, ఐటీ మంత్రిని లింక్ చేస్తా. రాష్ట్రాల మంత్రిని కూడా లింక్ చేస్తా. ఒక ఆన్‌లైన్ అప్పీల్ పెట్టండి. ఖచ్చితంగా ఒక సిస్టమ్ కావాలి మాకు. ఉద్యోగ భద్రత కావాలి. ఉద్యోగం నుంచి తీయాలనుకుంటే గనక ఇట్లాగా. మేము రిజైన్ చేయాలన్నప్పుడు మాకు కూడా మేము 45 రోజుల నోటీసో, 2 నెలల నోటీసో ఇస్తాం మేము గూడా. మా దగ్గర నుంచి అట్లా నోటీస్ ఇస్తున్నారు. మమ్మల్ని బీకేటప్పుడు మాత్రం ఎట్ట ఏడిపిస్తున్నారు అన్నటువంటిది క్లియర్‌గా చెప్పండి. పోరాడితే పోయేదేమీ లేదు. బానిస సంఖ్యలు తప్ప. పోరాడకపోతే పోయేది ప్రాణాలు, పరువు, జీవితం.